దేవుని విడిచిపెట్టి లోక పాపానికి బానిసై పాపం చేసినట్లయితే ఆ నీతి అంతా దేవుడు మర్చిపోతాడంట. ఇందాక చెప్పినట్లు ఇతను కూడా వచ్చి నిలబడ్డాడు. ప్రభువా, ఒకే పాపం చేశా, కొద్ది కాలం పాపం చేశా, ఇంతకుముందు నేను ఎట్లా ఉన్నానో దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడని చెప్పి దేవుని యొద్దకు నిలబడి నించున్నాడు. నీతిమంతుడే పాపిష్టిగా మారిపోయిన తర్వాత దేవుని యొద్దకు వచ్చి నిలబడ్డాడు. దేవుడు ఏమని ఇస్తాడని? దేవుడికి ఏం కనిపిస్తుంది? ప్రజెంట్ టెన్సే చూస్తాడు ఆయన, ఫాస్ట్ టెన్స్ చూడ్డు. వీడనుకున్నాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సూపర్గా చేశాను కదా, దాన్ని బట్టి అయినా క్షమిస్తాడులే, దాన్ని బట్టి అయినా ఏదో ఒక ఫలం ఇస్తాడని. ప్రభువా, గుర్తుందా అప్పుడు 100 మందికి భోజనాలు పెట్టే, గుర్తుందా? ప్రభువా, గుర్తుందా? సువార్త కూటం పెట్టే, ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి గుర్తుందా? ప్రభువా, 5 ఏళ్ళు మందిలో నేనే పరిచయం చేశాను, ఒకసారి గుర్తించుకో. అయ్యా యేసయ్యా, గుర్తుందా? సేవకుడు వెంటే ఉండే సభల్లో ఎన్నో ప్రాంతాల్లో పరిచయం చేశా, ఎంతో కష్టపడ్డా, ఎవరినొక్క మాట ఒకసారి గుర్తించుకో. ఇవన్నీ చెబుతుంటే దేవుడు అంటాడు, నాకేం గుర్తులేవు, నువ్వు చేసిన నీతి కార్యాలేవి నాకు గుర్తుకు రావట్లా, నాకు కనిపించేదల్లా ఈరోజు నీ మీద ఉన్న పాపమే నాకు కనిపిస్తుంది. ఏ దశలో ఉన్నావో, ప్రస్తుతానికి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో నాకు అదే కనిపిస్తుంది, దాన్ని బట్టి మాత్రమే నీకు ప్రతిఫలం ఇస్తా.